సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అశోక్ దేవనంప్రియ గారు నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. అశోక్ దేవనంప్రియ గారు, అప్పుడప్పుడు ఈ బిజినెస్ ఆర్టికల్స్లో, తర్వాత ఈ సోషల్ మీడియా, ఇన్స్టా రీల్స్ వాటిల్లో డాలీ కన్నా గురించి అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్స్ వస్తుంటాయి. సో డాలీ కన్నాకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఇది, ఆమె పోర్ట్ఫోలియో స్పెషాలిటీ ఇది, అండ్ తర్వాత ఎస్పెషల్లీ ఆమె మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అంటూ కూడా ఏవో వస్తుంటాయి కదా. సో ఏంటి అసలు ఎవరి డాలీ కన్నా, ఏమిటి ఆవిడ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఆవిడ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా ఉంటుంది అసలు? సో ఆవిడ వచ్చి షీస్ ఫ్రమ్ చెన్నై. ఓకే. సో డాలీ కన్నా గారు వచ్చి షీజ్ అ హౌస్ వైఫ్. ఓకే. వీళ్ళు మార్కెట్కి ఎంటర్ ఆల్మోస్ట్ ఒక 20 years అయింది. ఆవిడ ఫోకస్ వచ్చి స్మాల్ అండ్ స్మాల్ అండ్ మీడియం కంపెనీస్. 50 కోట్ల నుంచి 500 కోట్ల వాల్యుయేషన్ ఉండే కంపెనీలు మాత్రం ఈవిడ ఫోకస్ పాయింట్లో ఎప్పుడు ఉంటాయి. ఆవిడ ఎలా ఆపరేట్ చేస్తుందంటే, స్టార్టింగ్ షీ విల్ టేక్ ఎన్ ఎంట్రీ ఇంటూ సమ్ కంపెనీ. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సేల్స్ పెరుగుతూ ఉండాలి, ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతూ ఉండాలి, ఆ కంపెనీ డెట్ ప్రిఫరబ్లీ తక్కువ ఉండాలి, మళ్ళీ ఇట్ షుడ్ బి అ బోరింగ్ బిజినెస్. బోరింగ్ బిజినెస్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ ఈస్ రిపీటబుల్ అండ్ ఈస్ హ్యావింగ్ స్కేల్. ఓకే, అండర్స్టూడ్. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ ఈజ్ అ బోరింగ్ బిజినెస్. ఆయిల్ అండ్ గ్యాస్లో డైలీ, రిఫైనరీలో డైలీ ఇన్నోవేషన్ ఎలా వస్తాయి? ఎక్కడ ప్రతిరోజు క్రియేటివిటీ ఉండదో అలాంటి బిజినెస్ని బోరింగ్ బిజినెస్లు అంటారు. యువర్ జిలెట్ షేవింగ్ క్రీమ్, షేవింగ్ బ్లేడ్, దట్స్ ఎ బోరింగ్ బిజినెస్. ఓకే, ప్రతిరోజు షేవ్ చేస్తారు, ప్రతిరోజు వాడతారు ఆ ప్రోడక్ట్. అలా కాంట్రాక్ట్ ఈజ్ ఎ బోరింగ్ బిజినెస్. పని చేస్తారు, బిల్ చేస్తారు, పని చేస్తారు, బిల్ చేస్తారు. అంటే రిపీటబుల్ యాక్టివిటీ ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, తర్వాత స్కేలింగ్. ఇది వాళ్ళ ఒక థాట్ ప్రాసెస్. ఇవిడేం చేస్తుందంటే, షీ విల్ లుక్ ఫర్ లోడెడ్ కంపెనీస్. అప్పు తక్కువ ఉండాలి, మంచి మేనేజ్మెంట్ కంట్రోల్ ఉండాలి, ఇవన్నీ చూసుకొని షీ విల్ ఎంటర్ ఇన్ టు సమ్ కంపెనీ అండ్ షీ విల్ టేక్ ఎ లెవెల్ 1 ఎంట్రీ. దాని తర్వాత షీ విల్ వాచ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఆవిడ హోల్డింగ్ హొరైజన్నే మినిమం 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు ఉంటాయి. ఇవాళ కొంటే 3 నెలల తర్వాత అమ్ముతాను అనే అప్రోచ్ కాదు. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ అప్రోచ్. ఆవిడకి ఈ కంపెనీకి పొటెన్షియల్ ఉంది, నెక్స్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్లలో బిజినెస్ 5 times 10 times పెరుగుద్ది అనే ఒక నమ్మకం ఉంటేనే ఎంట్రీ ఇస్తుంది. బికాస్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ వ్యూ. షీ ఈస్ నాట్ బయింగ్ ది షేర్, షీ ఈస్ బయింగ్ ద బిజినెస్. ఆవిడ ఇప్పుడు మీరు కరెంట్ షేర్ హోల్డింగ్ చూస్తే, షీ ఓన్స్ 2% ఆఫ్ కాఫీ డే, 2% ఆఫ్ ప్రకాష్ ఇండస్ట్రీస్. ఓకే, కొన్ని ఫండమెంటల్ కంపెనీస్లలో స్టేకు ఎక్కువ లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ఆవిడ ప్రెడిక్ట్ చేసిన ఒక గ్రోత్, ఆవిడ ప్రెడిక్ట్ చేసిన ఒక షేర్ ప్రైస్ మూవ్మెంట్ వస్తే, దెన్ షీ విల్ స్టార్ట్ పంపింగ్ అప్. దాన్ని ఆర్ట్ ఆఫ్ పిరమిడింగ్ అంటాం. అంటే ఒక మంచి షేరు మీరు పట్టుకోగలిగితే, అది షేర్ ప్రైస్ పైకి పోతుంటే, అంటే నా ప్రెడిక్షన్ వర్క్ అవుతుంది అని మనకి అనిపిస్తే, విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ అవర్ పొజిషన్స్ ఇన్ దట్ కంపెనీ. అలా పెంచుకుంటూ పోయి షీ విల్ ట్రావెల్ ఒక 10 ఏళ్ళు ట్రావెల్ చేసి, ఆ ఒక స్మాల్ క్యాప్ మినిమం ఒక మిడ్ క్యాప్ అవ్వాలి. ఈ 500 కోట్లు ఉండే కంపెనీ ఒక 10,000 కోట్ల కంపెనీ అవ్వాలి యావరేజ్. అలా ఒక ర్యాలీ వస్తే షీ విల్ మేక్ ఏ ఫార్చ్యూన్. మెజారిటీ ఆఫ్ అవర్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్స్ అరౌండ్ 15 to 20x రిటర్న్స్ ఇచ్చింది ఆవిడకి. ఆవిడ కరెంట్ పోర్ట్ఫోలియోనే దగ్గర దాదాపు 400 నుంచి 500 కోట్లు ఉంటుంది ఈరోజు. ఇప్పుడు డాలీ కన్నా ఆవిడ ఎంటర్‌ప్రెన్యూరా, లేకపోతే ఎట్లా, ఏంటి ఆవిడ? షీ ఈస్ జస్ట్ ఏ హౌస్ వైఫ్, జస్ట్ హోమ్ మేకర్. షీ ఈస్ జస్ట్ ఏ హోమ్ మేకర్. షీ హ్యాస్ నో పబ్లిక్ ప్రెసెన్స్. ఓకే, షీ నెవర్ వాంటెడ్ మీడియా ఎక్స్పోజర్, షీ నెవర్ వాంటెడ్ టు కమ్ ఇన్ పబ్లిక్ లైఫ్. కానీ రీసెంట్గా సెబీ కొన్ని నార్మ్స్ చేంజ్ చేశారు. మ్యాండేటరీ డిస్క్లోజర్ ఆఫ్ షేర్ హోల్డింగ్స్ అని ఒక న్యూ రూల్ తెచ్చారు. కాబట్టి షీ ఈస్ ఫోర్స్డ్ టు పబ్లిష్ హర్ కరెంట్ హోల్డింగ్స్ నౌ. అందువల్ల డాలీ కన్నా ఎవరని ప్రపంచానికి ఈ రీసెంట్ గా తెలిసింది. ఆవిడ 20 ఏళ్ళుగా మార్కెట్ లో ఉంది. She is not into startups and she is not into entrepreneur, business woman ఏం కాదు. కాదు. She is not a CEO. She is nobody. She is just a
హోమ్ మేకర్. homemaker from Chennai బా. who is investing in small and medium cap companies ఉమ్. and having a long horizon of 10 years minimum holding period. 10 ఏళ్ళు హోల్డ్ చేసే సత్తా ఉంటేనే ఆవిడ ఆ స్టాక్ లో ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఉందన్నారు ఆవిడ పోర్ట్ఫోలియో సైజ్? ఒక 400 CR నుంచి 500 400 కోట్ల నుంచి 500 కోట్లు సిఆర్. Yes. జస్ట్ హోమ్ మేకర్ అవును. క్రియేట్ చేసిన వెల్త్ ఇదంతా కూడా. కరెక్ట్. ఓకే, ఓకే. సో అంటే ఇప్పుడు ఇటువంటి సినారియోస్ నుంచి, ఇటువంటి కేస్ స్టడీస్ నుంచి యాజ్ ఏ ఒక రిటైల్ ఇన్వెస్టర్గా లేదంటే ఒక ట్రేడర్గా మనల్ని మనం ఎలా మెరుగుపరచుకోవాలి, ఇటువంటి సంఘటనల నుంచి, ఇటువంటి సందర్భాల నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఎటువంటి నాలెడ్జ్ గెయిన్ చేయాలి, అండ్ అదేవిధంగా ఎటువంటి ఒక ట్రేడర్ ఆర్ ఒక ఇన్వెస్టర్ సైకాలజీని డెవలప్ చేసుకోవాలంటారు మనం అసలు? సో ట్రేడింగ్ పరంగా అంత లెర్నింగ్ ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే ఆవిడ ట్రేడరే కాదు, షీఈ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో షీఈ్ నాట్ ఇంటూ బయింగ్, సెల్లింగ్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, నథింగ్. షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ గేమ్. ఆవిడ హోల్డింగ్ పీరియడ్ ఇన్వెస్టింగ్ లోనే 5 to 10 years హొరైజన్. ఎన్నోసార్లు సైకిల్ మారిపోతాయి, అవును, ఇండస్ట్రీ సెక్టర్ సైకిల్లే మారిపోతాయి 10 ఏళ్లలో. ఒక బేర్ వచ్చి ఒక బుల్ సైకిల్ వచ్చేస్తుంది. సో అలాంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఆవిడ అతను. ఓకే, సో ప్రైమరీలీ ఆవిడ ఒక హోలిస్టిక్ వ్యూ ఇంతే ఉంటుంది. బిజినెస్ షుడ్ బి బోరింగ్ బిజినెస్. ఓకే, తర్వాత సేల్స్ గ్రోత్ కన్సిస్టెంట్గా ఉండాలి, ప్రాఫిట్ గ్రోత్ కన్సిస్టెంట్గా ఉండాలి, డెట్ చాలా తక్కువలో ఉండాలి. ఓకే, సో షీ విల్ ఆల్సో చెక్ ఇండస్ట్రీ పిఈ విత్ దట్ కంపెనీ పిఈ ఎలా ఉంది. నెక్స్ట్, వెదర్ ద మేనేజ్మెంట్ ఈస్ స్మార్ట్ ఎనఫ్ టు టేక్ దిస్ బిజినెస్ టు హయ్యర్ లెవెల్స్. ఫండమెంటల్గా బిజినెస్ గ్రోత్ పొటెన్షియల్ ఉండాలి, సెక్టరల్ గ్రోత్ పొటెన్షియల్ ఉండాలి. అందుకే ఆవిడ అన్ని చిన్న చిన్న కంపెనీలో డబ్బులు వేస్తుంది. 50 కోట్ల నుంచి 500 కోట్లు ఉండే కంపెనీ ఆల్మోస్ట్ ఫ్యామిలీ బిజినెస్లే ఉంటాయి, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఉండవు. ఇట్ విల్ నాట్ బి ఎ బిగ్ కంపెనీ లైక్ HDFC Bank, Tata Motors. They'll be very small, maybe a family driven business or a small trust driven business. అలాంటివే ఉంటాయి. తర్వాత ఒక లెవెల్ వచ్చిన తర్వాత, ప్రాఫిట్లు కనిపించిన తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేస్తారు. బెస్ట్ ప్రాసెసెస్, బెస్ట్ స్ట్రాటజీస్, బెస్ట్ స్ట్రక్చర్, బెస్ట్ మేనేజ్మెంట్. ఓకే, బెస్ట్ ట్రాకింగ్, బెస్ట్ విజిబిలిటీ, బెస్ట్ అనలిటిక్స్, ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తారు. పెద్ద పెద్ద కంపెనీ మీద బెంచ్ మార్కింగ్ చేసుకొని అలాంటి ఒక ప్రాసెసెస్ని ఇంట్రడ్యూస్ చేసి కంపెనీని ఒక సిస్టమ్ లాగా, ఒక ఆటో పైలట్ మోడల్ లాగా ప్రిపేర్ చేసి దెన్ దే విల్ గో ఫర్ స్కేలింగ్. బట్ ఆవిడ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండ్ షీ ఈస్ కంప్లీట్లీ ఎక్స్పర్టైజ్ ఇన్ టు ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్. ప్రైమరీలీ స్మాల్ క్యాప్, నాట్ ఈవెన్ మిడ్ క్యాప్. ప్రైమరీ ఇంటూ స్మాల్ క్యాప్, స్మాల్ అండ్ మైక్రో క్యాప్ అనుకోండి, ఫర్ ఎ లాంగ్ హారిజన్ ఆఫ్ 10 years, 5 to 10 years అంతే. దట్ ఈస్ వెరీ గుడ్. అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆవిడ పిక్ చేసిన స్టాక్ కూడా చాలా గొప్ప స్టాకే మీరు పిక్ చేసుకుని ఉంటారు, కానీ 5 years ఏమీ రాదు, డ్రై ఉంటుంది, సడన్ గా ర్యాలీ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ వేర్ వీ వాంట్ దట్ పేషెన్స్. ఇన్వెస్టర్లో మీరు ఇన్వెస్టింగ్ చెప్పియచ్చు, మీరు నా రేపే డాలీ కన్నా గారి పోర్ట్ఫోలియో చూసుకొని సేమ్ కంపెనీలో కూడా మీరు డబ్బులు వేయచ్చు, కానీ ఆవిడకుండే ఆ టెంపర్మెంట్ మనకు రాదు. ఇప్పుడు మీరు డిస్క్లోజర్లో పోతే డాలీ కన్నా కరెంట్ పోర్ట్ఫోలియో యాప్లు ఉన్నాయి, టక్కని చెప్పేస్తాయి, స్క్రీనరే చెప్పేస్తుంది మీకు. ఆవిడ ఎక్కడ షేర్స్లో హోల్డింగ్ పెట్టుకుంది, సేమ్ పోర్ట్ఫోలియో మేము కూడా కాపీ చేయొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కానీ అంత చేసినా కూడా ఆవిడకుండే ఒక మెంటల్ మేకప్, ఆవిడకుండే ఒక థాట్ ప్రాసెస్, ఆ లాంగ్ టర్మ్ విజన్, ఇలాంటివి కాపీ చేయలేం మనం. ఆ మైండ్ సెట్ మనం కాపీ చేయలేం. ఆవిడ పోర్ట్ఫోలియో స్టైల్ ని కాపీ చేయొచ్చేమో కానీ, బట్ ఆవిడ ఇంటెలిజెన్స్ ని, ఆవిడ విజన్ ని, ఆవిడ మేధస్సుని, ఆవిడ తెలివితేటల్ని చేయలేం, పట్టుకోలేం కదా. కరెక్ట్. ఆవిడ ఏ కంపెనీలో డబ్బేస్తుంది మనకు నెక్స్ట్ డే తెలిసిపోతుంది. మనం ఈజీగా ఆ కంపెనీలో మనం కూడా డబ్బు వేసుకోవచ్చు, కానీ ఆ డబ్బు వేసిన తర్వాత ఆవిడ దానికి ఇచ్చే ఒక ప్రాధాన్యత, ఆ వెయిటింగ్ మోడ్, అంటే దేన్నైనా కాపీ చేసి, కానీ ఆవిడ తెలివితేటల్ని, ఆవిడ బుర్రని మనం కాపీ చేయలేం కదా. ఆ మెంటల్ మేకప్ని కాపీ చేయలేం. ఇప్పుడు సింపుల్, ఇదే మీకే చెప్తాను, విష్ణు షేర్స్ బాగుంది, 100 రూపాయలు షేర్ అంతే పెట్టేయండి, 500 అయిపోద్ది, 5 years టైం అని చెప్తాను. 3 ఏళ్ళు సపోజ్ 100 ఉండే అనుకోండి, మీరు నన్ను తిట్టుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ 1 yearలో ఇట్ కెన్ గో టు 500, ఒక ఏడాది లోపల. ఆ 5 years ఏమి రిజల్ట్ చూడకుండా ఓపిక పెట్టే ఒక మైండ్ సెట్ ఉంది కదా, ఆ మైండ్ సెట్ అనేది గొప్ప. దట్ పేషెన్స్ మేక్స్ లాంగ్ టర్మ్ వెల్త్. ఇన్వెస్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సిట్టింగ్ టైట్. ఎగ్జాక్ట్లీ.
కూర్చోవాలి వేసుకొని. Yes. ఆ ఒక సత్తా ఎంతమందికి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ చరిత్రలో 3 సారి డ్రాప్ అయింది. 80%, 70%, 90% కూడా డ్రాప్ అయింది. ఇప్పుడు బిట్ కాయిన్ ఆల్రెడీ 55% డ్రాప్ అయింది. డ్రాప్ అయింది. 1,25,000 ఉన్న డాలర్లు ఉన్న బిట్ కాయిన్ వాల్యూ ఆల్మోస్ట్ 60,000కి వచ్చేసింది. మళ్ళీ రియాక్ట్ అయింది. ఓకే, ఇట్ మైట్ ఈవెన్ కమ్ టు 30,000, 50,000 రావచ్చు. కానీ అక్కడ వచ్చినప్పుడు స్ట్రాటజిక్గా తీసుకునేవాడే మగాడు. అండ్ దెన్ ఒక 3 to 4 years వ్యూ పెట్టుకుంటే ఈజీగా 4x 5x వచ్చేస్తుంది మనకి. అది పాయింట్. ఆ పేషెన్స్ మనకు ఉండాలి. సో ఆవిడ స్ట్రాటజీ, ఆవిడ స్టాక్స్ అన్నీ మనకు తెలుస్తాయి, కానీ ఆవిడ టెంపర్మెంట్ తప్ప, ఆవిడ మైండ్లో మనం ఏముందో చదవలేము. దట్ ఈస్ ద హోల్ పాయింట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంపురే గారు. నిజంగా డాలీ కన్నా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి అండ్ ఆవిడ మైండ్ సెట్ గురించి, ఆవిడ లాంగ్ విజన్ గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్.